గాయ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు గ్లిమ్స్ వచ్చిన తర్వాత గ్లిమ్స్ మీద కొన్ని హేటర్స్ కొన్ని కామెంట్స్ అయితే చేస్తారు. గ్లిమ్స్ బాగాలేదని చెప్పి, లేకుంటే అనుకున్నంత రేంజ్ లో లేదు అని చెప్పి కావాలనే కామెంట్స్ అయితే చేస్తారు. ఎందుకు అంటున్నానంటే, సలార్ గ్లిమ్స్ వచ్చిన ఫస్ట్ డే ఎప్పుడైతే మార్నింగ్ 5 PM కి 5 AM కి రిలీజ్ అయితే చేశారో నైట్, గ్లిమ్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంక్లూడింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆ మూవీకి సంబంధించిన బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేదని చెప్పి, అనుకున్నంత కేజీఎఫ్ రేంజ్ లో ఇవ్వలేదని చెప్పి కామెంట్స్ అయితే చేస్తారు. 2 years తర్వాత చూసుకుంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇప్పుడు ఆ బీజిఎంఏ కల్ట్ అయింది. నా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ మీరు చూస్తే నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా సలార్ బీజిఎంఏ వాడతా. అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయితే చేసింది రిలీజ్ తర్వాత. రిలీజ్ కు ముందు చాలా కామెంట్స్ అయితే చేశారు కేజీఎఫ్ రేంజ్ లో లేదని. అలానే ఆ గ్లిమ్స్ ఏదైతే ఉందో కేజీఎఫ్ రేంజ్ లో ఊహించుకుంటే ఏంది ఇలా ఉంది అని చెప్పి కామెంట్స్ అయితే వచ్చాయి. సో సలార్కి ఎందుకు వచ్చాయి అంటే, అంతకు ప్రీవియస్ ముందు కేజీఎఫ్ లాంటి పెద్ద హిట్ ఉంది కాబట్టి సలార్ కంపేర్ చేసుకుని దాన్ని తక్కువ చేశారు ఆ టైంలో. 2 years తర్వాత దాని రేంజ్ వేరే అయింది కదా సలార్ది. సో ఇప్పుడు ఎంటర్ గ్లిమ్స్ కూడా సలార్తో కంపేర్ చేస్తారు, కేజీఎఫ్తో కంపేర్ చేస్తారు. సో అవేమని పట్టించుకోకండి, వచ్చిన దాన్ని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ డెఫినెట్గా ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్లో సలార్లో ఏదైతే మిస్టేక్ జరిగిందో అది ఈసారి జరగకుండా ముందే ఉండేందుకే ఆ మూవీ యొక్క క్యారెక్టర్స్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ అయితే చేయబోతున్నాడు. ఆ వరల్డ్ ఎలా ఉంటుందని చెప్పి క్లియర్గా మనకి చెప్పాలనుకుంటున్నాడు ఒక 1 year ముందే. సో జనాలందరూ ప్రిపేర్గా ఉంటారని చెప్పి, మరి అందరు సిద్ధంగా ఉండండి. గ్లిమ్స్ అయితే వస్తుంది మరి.